చంద్రబాబు మోసానికి రెండేళ్లు పేరుతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మహిళా నేతల సమావేశం నిర్వహించారు. మహానాడు సాక్షిగా టీడీపీ చెప్పిన అబద్ధాలు, మహిళలకు చేసిన మోసాలపై చర్చించారు. బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కానీ మహానాడు సాక్షిగా అబద్ధాలను బల్లవేసింది. దీనిపైనే తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చర్చ జరిగింది. రెండేళ్లలో చంద్రబాబు చేసింది వ్యవస్థీకృత అరాచక పాలన అని, చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది మహిళలే అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ 5 ఏళ్లలో మహిళలకు పెద్దపీట వేస్తే చంద్రబాబు మోసం చేసి పుండు మీద కారం చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ కంటే ఎక్కువ చేస్తానని, అధికారంలోకి వచ్చి ఉన్నవి కూడా పీకేశాడని ఎద్దేవా చేశారు సజ్జల. ఎన్నికలకు ముందు ఏదైతే అంటాడో ఎన్నికల తర్వాత పూర్తిగా దానికి విరుద్ధంగా ఉండడమే కాకుండా ఆ స్టేజ్ ఇప్పుడు దాటిపోయినాడు. నేను పూర్తి చేసేసాను, మీరందరూ ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి అనే దానికి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు కొత్తగా అది ఒకటి మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టించి మీకు అందరికి ఇస్తానన్నాడు. ఇప్పుడు పిల్లలు సంపద అంటున్నాడు. పిల్లలే సంపద. దీనికి సంబంధించినంత వరకు ఈయన నేనేమవుతున్నా జోకర్ అయితే అనుకోను, కావాలని ఒక జోక్లో సమాషా కన్నట్టు అన్నది వెనక ఒక క్రూరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈరోజు అందుకే చంద్రబాబు మోసం చేశాడంటే చంద్రబాబు మోసం కాక ఏం చేస్తాడని అనుకొని అడ్జస్ట్ అవుతారనే రోజు దీనికి వచ్చేసింది సిచ్యువేషన్. తల్లికి చెల్లికి మహిళలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, మహానాడులో వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ ఎదురుగా నిలబడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. టీడీపీకి వైఎస్ఆర్సీపీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు వరుదు కళ్యాణి. లోకేష్ గారు మాట్లాడితే బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. అసలు లోకేష్ గారికి జగనన్న గురించి, జగనన్న పేరు కానీ మన పార్టీ పేరు కానీ తలిచే అర్హత కూడా లేదు. ఎందుకంటే జగనన్న విషయం తీసుకుంటే ఒకే నోటిఫికేషన్తో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగనన్న. మొట్టమొదటి నోటిఫికేషన్ డిఎస్సిలోనే ఇన్ని అవకతవకలు చేసిన పార్టీ పాలన తెలుగుదేశం పార్టీ కూటమి పాలన. బోత్ ఆర్ నాట్ సేమ్ కదా. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. కేసులకు బెదిరింపులకు భయపడేది లేదని, చంద్రబాబు అన్యాయాలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు విడుదల రజని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. శ్రీ శక్తి అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్లారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి, వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్నని ఎలా తిట్టాలి అలా తిట్టాలి, ఇలా తిట్టాలి, మీరు ఇట్లా తిట్టాలి అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి మాటలు మనం చూసాము. అవసరమైతే ఇక అది ఇక పీక్స్కి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ల దాకా కూడా వెళ్ళి మహానాడుని అలా క్లోజ్ చేసుకున్నారు. సమావేశానికి మాజీ మహిళా మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబు మోసాలు, అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యమన్నారు మహిళా నాయకులు.